అయితే ఈ సందర్భంలో మేము ఈ కూడిక ఏర్పాటు చేయడానికి తీర్మానం చేసుకున్నాం. ఇది ఎప్పటి నుంచి ఇదే డేట్ కాబట్టి ఈలోగా జగన్ సార్ వచ్చాడు, ఇంటికి వచ్చాడు. అయ్యగారు, గురువారం నేను కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోనుకున్నాను, మరి మాకు అవకాశాన్ని ఆలోచిస్తారని చెప్పని అన్నాడు. నేను వాళ్ళు అడిగిన దానికి మీరు కాదు, మీరు ఆగండి, మా కూట ఉందని నేను చెప్పలేక, సరే మీరు ఏర్పాటు చేసుకోండి అయ్యా మీరు, ఆ తర్వాత మళ్ళా తిరిగి జ్ఞాపకం చేసుకున్న తర్వాత అనేటువంటి ఆలోచన మనసులో ఉండి వారిని ఈ కూటమి ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అది ఆశీర్వాదకరంగా ఆ కృతజ్ఞత కూడా జరగడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు మరి దైవ సేవకురాలు ఈ లోకాన్ని విడిచి 7 సంవత్సరం సంపూర్ణమైంది. 2018 సంవత్సరం జూన్ మాసం 12వ తారీఖు ఆమె లోకానికి ప్రభు సన్నిధికి చేరారు. నేటికి 7 సంవత్సరాలు సంపూర్ణమయ్యాయి. అయితే ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి కొంత సమయాన్ని ఆ దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభుత్వానికి చేస్తామని బట్టి ప్రభును స్తుతిస్తూ, ఈ సందర్భంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రభుదాస్, కొమ్ము ప్రభుదాస్ గారు, ఆయన వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాను. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక నీ కొందనాలయా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడు. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడు. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడు. లోకమనారణ్య యాత్ర భారమాయను, బహుఘోరమాయను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను. లోకమనారణ్య యాత్ర భారమాయను, బహుఘోరమాయను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను. కన్నీరే నాకు అన్నపానమాయెను, కన్నీరే నాకు అన్నపానమాయెను. దిక్కులేక నా బ్రతుకు ఘోరమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా. త్యాగశీలుడా వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. మనిషి మనిషి మార్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము,
మాటలతో గాయపరిచి క్రూర లోకం, అంధకార లోకం. ఒంటరితనమే నాకు స్నేహమాయను, దిక్కులేక నా బ్రతుకు ఘోరమాయను, ఘోరమాయను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయం. నా హృదయ పాలక స్తోత్రమేసయా, త్యాగశీలుడా నీ కొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా. హల్లెలూయా. తలలో వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దేవా, ప్రియ తల్లిగారిని ప్రభా, దేవా మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, మా మధ్యలో దేవా మాతో ఉండి ఈ పరిచర్యలో ప్రభా నీ నామానికి మహిమకరంగా నైనా ముందుకు కొనసాగుతూ నైనా దేవా మీ యొక్క పిలుపుని అందుకొని దేవా ఈ రాజ్యంలోకి చేర్చుకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఏదేమైనప్పటికీ ఈ లోకం మాకు శాశ్వతం కాదు అని సుస్పష్టంగా నీ భక్తుల ద్వారా మాకు కనపరుస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. దేవా, ఈ భూలోకంలో ఉండగా దేవా ఏది మంచో ఏది చెడో గ్రహించిన వారమై దేవా నీ నామానికి మహిమకరంగా జీవించుటకు దేవ మమ్మల్ని పురుకొల్పుతూ నడిపిస్తూ బలపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. దేవా, విడబడినటువంటి సంఘమును అలాగే ప్రభా పరిచర్యను మీరే మీ దాసులకును మాకును దేవా మీరు ధైర్యాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. చేరువచ్చినటువంటి దైవజనులను బట్టి సంఘమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వలనైనా తల్లిగారిని జ్ఞాపకం చేసుకోవడం నీ వాక్య సెలవిస్తూ ఉంది కదా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని. దేవా, ఇటు ఆశీర్వాదమును ప్రభా మా జీవితాల్లో మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ముందున్న సమయంనైనా దేవా నీ దాసులకు అప్పగించబోతూ ఉండగా మీరే బలపరిచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ మీరే వాడుకొనమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యలో కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు సురేష్ పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో వాక్యానికి వెళ్ళే ముందు దైవ సేవకురాలు అంతకంటే ముందుగా మా తల్లిగారు ఆవిడ గురించి నేను 2 మాటలు మీకు తెలియచేసి ముందుకు వెళ్తాను. మేము ఇక్కడైతే ఎప్పుడు ఉండలేదు, కానీ మేము ఉద్యోగరీత్యా మా నాన్నగారు ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. మేము వచ్చినప్పుడు మా పెద్దమ్మ గారిని మేము చూస్తూ ఉంటాం. మేమేమని పిలుస్తామంటే అమ్మ అనే పిలుస్తాం. మామూలుగా రిలేషన్లో పెద్దమ్మనో చిన్నమ్మనో పిలుస్తారు, కానీ మేము అమ్మ అనే పిలుస్తాం. ఎందుకంటే అమ్మ చూపించే ప్రేమలో మనకి ఏ కొదువు కనపడదు. ఆవిడ చూపించిన ప్రేమలో కూడా మాకు ఎప్పుడూ ఆ కొదువు కనపడలేదు. మమ్మల్ని చాలా చక్కగా చూసుకునేది. వచ్చిన ప్రతిసారి కూడా ముందుగా బాగున్నావని చెప్పేసి అడిగిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా చెప్పే మాట ఏంటంటే, సమయం మనం బయట ఆడుకుని వస్తున్నా కానీ మా పెద్దమ్మ గారు ఏమనేదంటే, రా ముందు తినేసి వెళ్ళి ఆడుకో. చాలా గొప్ప తల్లిగారిని కోల్పోయాం ఈ సంఘము. ఏమైనప్పటికీ అది ఎంతగానో తీరని లోటే. నీతిమంతురాలుగా జీవించింది, ఎవరి జోలికి వెళ్ళింది కాదు.
ఆ పరిచర్య ఏంటో, ఆవిడేంటో, వాళ్ళ కుటుంబం ఏంటో, పరిచర్య ధర్మం ఏంటో చేసిందే తప్ప ఎవరిని కూడా ఎక్కడ కూడా నొప్పించిన విషయం కాదు. కాబట్టి ఆవిడ లేకపోవటం మాకు చాలా బాధే. అయినప్పటికీ దేవుని మహాకృప మమ్మల్ని అందరూ కూడా నడిపిస్తుంది. అలాంటి నీతి మంత్రాలు మనం జ్ఞాపకం చేసుకుంటా నిజంగానే ఆశ్చర్యకరము. అయితే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం నుంచి అదే మాట నేను చదివి నాకు ఇచ్చిన సమయం నేను ముగిస్తాను. 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం. ఒక్క నిమిషం. 17 క్షమించండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము చాలండి. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఎందుకు ఆశీర్వాదము? నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే, మిగిలిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం కాదా అని బైబిల్లో చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనకు దేవాదేవుడు కనిపించేది నీతిమంతుడిగా కనిపిస్తూ ఉంటాడు. అయితే నీతిమంతులు చేసిన క్రియలు, వాళ్ళు నడిచిన విధానము, వారు చూపించే మార్గము, ఇవన్నీ కూడా మనకు బ్రతకటానికి, రానున్న రోజుల్లో బ్రతకటానికి మార్గాలుగా కనబడుతూ ఉంటాయి. మనం దేవుణ్ణి చూసి ఏ విధంగా అయితే నడుస్తామో, పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎందుకంటే ఆ దేవుని పరలోకంలో మనం ఉండాలని ఆయన చెప్పిన ప్రత్యేకమైన మాట మనం బైబిల్ లేఖనంలో చూస్తూ ఉంటాం. అయితే అదే 10వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. నీతి ఏం కల్పిస్తుందంట? నీతి మరణము నుంచి రక్షిస్తుంది. హల్లెలూయా. నీతి ఏం చేస్తుందంట? మరణం నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకే నీతి మంతులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఆ నీతి ఏ విధంగా వాళ్ళు బ్రతికారో, నీతిగా బ్రతికారో అనే విషయాన్ని బైబిల్ లేఖనం మనకు సెలవిస్తుంది. మరణం నుంచి అంటే మనల్ని నీతి రక్షిస్తూ ఉంటుంది. అయితే బైబిల్ లేఖనంలో మనం అందరం కూడా శాశ్వతం కాదు. ఎవరో ఒకరం కూడా ఈ లోకము విడిచి వెళ్ళే వాళ్ళమే. ఫిలిప్పు 3:20లో పౌలు అంటాడు, నా పరిస్థితి ఎక్కడుందంట? పరలోకం ఉందని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. ఇక్కడ ఏమాత్రం కూడా మనకు కొంతకాలం సమయమే దేవుడు మనకు ఈ యొక్క రాజ్యంలో మనకి ఇచ్చాడు. కానీ స్థిర నివాసం ఎక్కడ ఏర్పాటు చేశారంట? ఆయన దగ్గరే. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే 90వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఒక చదువుదాం. కీర్తన భాగం 90వ కీర్తన నుంచి మొదటి 2-3 వచనాలు చదువుతాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. హల్లెలూయా. ఎక్కడ దేవుడు అంట? భూమి పుట్టక ముందు, పర్వతములు సృష్టించక ముందు ఆయనే మన దేవాది దేవుడు అని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. మనము దేవాది దేవుని దగ్గర మళ్ళీ మన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఈ లోకంలో నుంచి పరలోకంలోకి పోవాల్సిందే. ఇక్కడ ఎవరు కూడా శాశ్వతంగా ఉండేవాళ్ళు కానే కాదు. కీర్తన భాగం 89:48లో ఒక మాట ఉంటుంది, మరణమును చూడక బ్రతుకు నరుడెవరడు? తన్ను తాను తప్పించేవాడేవాడు. మరణము చూడక, చాలండి, మరణము చూడక బ్రతుకు ఎవరు లేరు. మనమందరం కూడా చనిపోతాం. చనిపోయినప్పుడు నీ తర్వాత నీ యొక్క పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు చెడుతనం కానీ ఇక్కడ చేసావా, ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకముకే వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు మంచి పని చేసావా, దేవుని తీర్పులో నిలబడి నిత్య రాజ్యంలోకి నువ్వు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అటు ఇటుగా ఉంటే మాత్రం ఎవరు కూడా ఏం చేయలేవు. అయితే దేవుడు ఏమన్నాడు, నువ్వు చల్లగానే ఉండు, లేకపోతే నువ్వు వెచ్చగానే ఉండు, నువ్వు ఇచ్చిన స్థితి వద్దంటున్నాడు.
అయితే నువ్వు మంచిగా బ్రతికితే, నువ్వు బాప్తిసం తీసుకున్నాం, మనమందరం కూడా దేవుని యొక్క అల్టిమేట్ మన గోల్ ఏంటంటే నిత్య జీవితంలో మనం ఉండాలనేది ఆయన మన యొక్క సిద్ధాంతం. క్రైస్తవుల యొక్క సిద్ధాంతం ఏంటంటే పరలోకపు రాజ్యం నిత్య జీవితంలో మనం ఉండాలని. కానీ నిత్య జీవితంలో ఉండాలంటే ఆషామాషిగా ఉంటే సరిపోదు. నువ్వు నీతికరంగా జీవించినట్లయితే, దేవునికి ఇష్టకరంగా ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మాత్రమే నీవు పరలోకపు రాజ్యంలో ఉంటావు. అంతకు తప్పించి ఎంత మాత్రం పౌలు అంటాడు ఏమనంటే, తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-9 వాక్యాలు కొన్ని మాటలు, నేను శ్రమ పడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పేసి స్ట్రైట్గా ఆయన ఉన్న స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మనం ఎవరు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి మనం అర్హులం కాదు. ఎందుకంటే అలాంటి నీతి మనలో లేదు. దేవుని రాకడ సమీపంలో ఉంది. ఖచ్చితంగా మనమందరం కూడా ఎత్తబడతాం. నువ్వు ఇహలోకంలో ఉన్నప్పుడే నీ యొక్క స్థితిని నువ్వు మార్చుకోవాలి. అయ్యా నేను తర్వాత మార్చుకుంటాను అంటే ఎట్టి పరిస్థితులు అది వీలయ్యే పని లేదు. ఒకవేళ మన జీవితం నీటి బొడుగు లాంటి జీవితం, ఒక్కసారి ఏ క్షణంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. పోయిన వాళ్ళందరూ కూడా మనకు గుణపాఠాలే. ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. నీవు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే నీ పాపాలు నీవు ఒప్పుకొని నువ్వు పరలోకపు రాజ్యంలో ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరుగా నేను ఒక మాట చదివి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-15 వచనాలు ఒక మాట చదివి ముగించుకుందాం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13-15 వచనాలు మీరందరూ చదవండి. ఆ వాగ్దాన ఫలము పొందకపోయినను, అనుభవింపకపోయినను, తాము భూమి మీద పరదేశములను యాత్రికులనై ఉన్నాం ఒప్పుకొని విశ్వాసము గల వారమై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు స్వదేశమును వెతుకుచున్నారు. వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచిన ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారంట? పరదేశం నుంచి మనం ఇక్కడికి వచ్చాం. మనం పరవాసులమే. ఇక్కడ కొంతకాలం మాత్రమే బ్రతుకుతాం. మళ్ళీ తిరిగి నీ దేశానికి నీవు వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో నువ్వు తిరిగి ఆ దేశాన్ని మళ్ళీ నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మళ్ళీ పోవడానికి నువ్వు మార్గం ఏర్పాటు చేసుకోవాలి. ఆ మార్గం ఏంటంటే నీతి మార్గమే. అంతకు తప్పించి మరి ఏది కూడా లేదు. ఆ మార్గంలో కానీ నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీ దేవాదేవునికి, నీ దేశంలోకి నీవు ఆ నిత్య రాజ్యంలోకి వెళ్తామని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా నీతిగా జీవించి ఆ యొక్క పరలోకపు రాజ్యంలో ఉండాలని చెప్పేసి తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు. పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండ చేయును. పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండ చేయును. శాంతికరమైన జలములకు, శాంతికరమైన జలములకు నన్నాయనే నడిపించును. నన్నాయనే నడిపించును.
నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. హల్లెలూయా, హల్లెలూయా. చదువుపల్లిలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు నెహెమియా పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాలు పంచుకోవాలండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. వేదిక మీద ఉన్న పాస్టర్లందరికీ, ముఖ్యంగా పెద్దయ్య గారికి హృదయపూర్వక వందనాలు. మరి మమ్మల్ని ఆహ్వానించిన జగన్ గారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా మరి తల్లిని పోగొట్టుకోవడం అది చాలా బాధాకరం. మరి ఎందుకంటే గతించిన దినాల్లో మా అమ్మగారు కూడా చనిపోయారు. అది ఎంత మనం వర్ణించినా కూడా ఎన్నో ఉండొచ్చు, కానీ లోకంలో అమ్మను మించిన వాళ్ళు ఎవరో కూడా ఉండరు. ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఒక చిన్న చరణం పాడతాను. ఆ చరణం పాడి నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. నవమాసాలు నీలో నన్ను దాచావు, నా ఊపిరికై నీ ప్రాణాలే పెట్టావు. రేయి పగలంతా నాకై శ్రమ పడినా తీరని అనురాగం నీలో చూశానే. నీ సుఖ సంతోషం విడచిన నాకై తరగని మమకారం నీలో దాచావే. యేసయ్యా ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే. అమ్మా నిన్ను మించిన బంధం ఇలలో లేనే లేదే. అమ్మా నిన్ను మించిన బంధం ఏదియు లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. అమ్మా నిన్ను మించిన బంధం ఏదియు లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. ఏంటంట ఆ తీయని బంధం లోకంలో ఎక్కడ కూడా కానరాలేదంట. మరి నిజమే. ఇందాక సహోదరులు చెప్పినట్టు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఒక మాట నేను చదువుతాను. ఇక్కడ మనం చదువుకుంటే చూద్దాం ఒకసారి. 112వ కీర్తన 6వ వచనం ఉంది కదా. అట్టివారు ఎన్నడూ కదిలించబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు. నీతిమంతుల్ని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు. మరి మర్చిపోయినప్పుడు ఎందుకు వాళ్ళు చనిపోతున్నారు? మరి ప్రార్థనా పరులే ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ చనిపోతున్నారు. ప్రార్థనా పరులే ఎక్కువ కొనుక్కోబడుతున్నారు. కారణం ఏంటంటే యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 57వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి త్వరగా మొదటి నుంచి చదువుకుందాం. లేకపోతే చదువుమా. నడుచువారు నీతిమంతులు నశించడం చూచి ఎవరునో దాన్ని మనసు పెట్టరు. భక్తిహీనులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. నీతిమంతులు ఏంటంట? కీడు చూడరు, కీడు చూడకుండా కొనిపోబడతారు. మరి తల్లిగారికి కరోనా ఎలా ఉండదో తెలియదు, కరోనా వ్యాక్సిన్ తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియదు. ఇంకా రానున్న రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో, భయంకరమైన రోజులు మనం చూస్తున్నామో, ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నామో, ఎన్నో విచిత్రమైన కార్యక్రమాలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినంట దేవుడు తన బిడ్డల్ని చూడనివ్వడంట. హల్లెలూయా. అందుకే ప్రియ తల్లిగారిని త్వరగా ఆయన నీతిమంతులు ఏం చేస్తున్నారంట? కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. దేవుడే తీసుకుపోతున్నాడు. అక్కడ వాళ్ళు ఎక్కడున్నారు? వారు విశ్రాంతిలో ప్రశాంతంగా. ఈరోజు మరి ప్రియ తల్లిగారు ప్రశాంతంగా విశ్రాంతిలో ఉందని మనము నమ్ముతాం. కానీ చాలామంది మరణం కీడని, లేకపోతే మరణం ఇదని అంటారు. కానీ భక్తుడైన 116వ కీర్తనలో ఉంది కదా, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. చాలా ఇష్టం ఆయనకి తన భక్తులను తీసుకోవడం అంటే. ప్రజలందరేమో అన్యాయం అంటున్నారు, కుటుంబం కూడా అన్యాయం అంటుంది, అన్యాయం చేశాడు దేవుడు మాకు అంటున్నారు.
కానీ అన్యాయం కాదు. తన బిడ్డల్ని తన చెంత తీసుకొని వెళ్ళడం అంటే ఆయనకి చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలాంటిదంట, విలువైంది. మనకేమో బాధాకరం, మనకు దుఃఖకరం. ఎందుకంటే భవబంధాలతో ఏర్పరచుకున్న కుటుంబాలు, రక్త మాంసాలు కలిగిన కుటుంబాలు కనుక మనము ప్రేమలు అనురాగాలు మనకు ఎక్కువ ఉంటాయి. కానీ దేవుడు ఈ లోకంలో ఏ కీడు చూడకుండా తన భక్తులను విశ్రాంతిలోనికి ఆయన తీసుకుపోతాడు. ఆయన దృష్టికి మరణం అంట మేలు అని చెప్తుంది. ఇంకా ఒక మాట అంట, ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా చెప్తాడు. చూడండి ఒకసారి 1వ అధ్యాయం 23వ వచనం అంటాడు కదా, ఈ రెండిటి మధ్యన నేను నలిగిపోతున్నాను, ఈ శరీరాన్ని విడిచి క్రీస్తుతో పాటు ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతా. అంటే త్వరగా చనిపోతే బాగుండు, మేము త్వరగా చనిపోతే బాగుండు. ఇప్పుడు చనిపోవడం అంటే చాలా మందికి భయం, ఎక్కడికి పోతామో అర్థం కాదు. ఎవరైనా కూడా చనిపోయినాక 2 స్థలాలకు వెళ్ళాల్సిందే, ఒకటి విశ్రాంతిలోనికి, 2 నరకంలోనికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మనం విశ్రాంతిలోకి వెళ్తామా నరకంలోకి వెళ్తామా మనం అందరం ఆలోచించుకోవాలి. కానీ భక్తులకు వాళ్ళ విశ్వాసం ఏంటంటే మేము నరకానికి వెళ్ళడం అసంభవం. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, ఖచ్చితంగా నేను కొనుక్కోబడతా, త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి త్వరగా వెళ్ళిపోయి ఎక్కడుందాం అనుకుంటున్నాడు, క్రీస్తుతో పాటు తను ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నట్టుగా మనం చూడగలం. అందుకే వారి మరణాన్ని గురించి ఒక నిశ్చయత కలిగి ఉన్నారు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను, చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, త్వరగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. చదువు చదువు 6 చదువుమా, క్షమించాలి, 6వ వచనం చదువు ఒకసారి. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు సమయము కాలము సమీపంగా, త్వరగా వెళ్ళిపోబోతున్నా, నేను త్వరగా చనిపోబోతున్నా. నిజంగా యేసన్న గారి యొక్క అక్కగారు కూడా ఆమె ఇంకో కొన్ని రోజులు చనిపోతానని ఒక పాట రాసుకుంది ఆవిడ. ఏం పాట అది? నేను యేసుని చూసే సమయం బహు సమీపమాయనే, ఏంటంట, అక్షయ కిరీటముగా ఆకాశ గగనమున అని ఆమె ముందుగానే ఆ పాట రాసుకొని ఆమె కొన్ని రోజులకే, ఆ పాట పడిన కొన్ని రోజులకి ఆమె చనిపోయినట్లుగా మనం చూడగలం. ఈరోజు భక్తులు ఒక నిశ్చయత కలిగి ఉండాలి. అంటే నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టిచి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏముందంట, నీతి కిరీటం. నేను చనిపోయిన వెంటనే నా యేసయ్య నాకు నీతి కిరీటం ఇస్తాడు. ఈ రోజున మనం చనిపోయిన తర్వాత చూద్దాం లేని చాలా మంది అనుకుంటున్నారు, మన్నైన వెనకటి వెళ్ళి మట్టికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకి వెళ్ళాలి. అక్కడ ఇప్పుడు నుంచి క్రీస్తునందు మృతునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతిలోనికి ప్రవేశించినారు, వారి క్రియలు వారు వెంట పోతున్నాయి. ఈరోజు అమ్మగారు చేసిన ప్రార్థన, కన్నీరు, ఆ క్రియల ఫలం ఈరోజు ఆమె విశ్రాంతిలో ఉంది, యేసయ్య పాదాల చెంత స్తుతిస్తూ ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుంటుంది. ఈరోజు మనము కూడా ఎప్పటికైనా మనము చనిపోవలసిందే. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు, అందరం చనిపోతాం. మరి చనిపోయిన తర్వాత నీ కొరకు కూడా పౌలులాగా ఒక కిరీటం ఉంచబడుతుందా? ఆ విశ్వాసం నీకుందా? ఆ నిరీక్షణ నీకుందా? కనిపెట్టుకొని ఎప్పుడైనా మనం చనిపోవలసిందే. ఈరోజు అమ్మగారి జ్ఞాపకార్థం, రేపు మనకు కూడా జ్ఞాపకార్థం ఉంటుంది, మనం కూడా చనిపోతాం. ఎవ్వరి భూమి మీద శాశ్వతం కాదు పేరు. అందుకే ఆ ప్రసంగంలో ఒక మాట ఉంది కదా, మంచి పేరు సుగంధ ద్రవ్యాల కంటే మంచి పేరు మనం తల్లిగారిలాగా ఒక మంచి పేరు సంపాదించుకుందాం. నీతిమంతులు మరోబడుట అసంభవం. ఇప్పుడు కాదు, ఇంకో కొన్ని సంవత్సరాలైనా కూడా సంఘం పెద్దదైనా, సంఘం బిడ్డలు మనవాళ్ళ మనవరాలు పెద్దోళ్ళైనా కూడా తల్లిగారిని ఎవ్వరు కూడా మర్చిపోరు, ఎందుకంటే ఆమె నీతిమంతురాలు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన దాసులతో మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన మధ్యలో అగ్రహారంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు అనిల్ పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవదేవునికి కృతజ్ఞులై ఉన్నాను. రూబేన్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారు
యేసురత్నమయ్య గారికి వందనాలు, దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అమ్మగారి గురించి చెప్పే గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు నాకు ఇచ్చినారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అమ్మగారు బతుకున్నప్పుడు మేము వస్తూ ఉండేవాళ్ళం అయ్యగారి దగ్గరికి మంచి సలహాల కోసం. పరిచర్యలో వస్తున్నటువంటి ఆటుపోట్లు, జరుగుతున్నటువంటి విధి విధానాలు, ఎలాగెళ్ళాలి, ఎలాగుండాలి, ఎలా మాట్లాడాలని మేము ఈ పరిచర్యలోకి వచ్చిన ప్రారంభం నుంచి అయ్యగారితో మంచి సాన్నిహిత్యంతో మమ్మల్ని బిడ్డలుగా చూసి, అమ్మగారు కూడా వచ్చినప్పుడు అయ్యగారితో మేము మాట్లాడుతుండగానే అమ్మగారు బలహీనమైన రోజుల్లో కూడా వెళ్ళి చక్కటి పప్పులు కానీ బెల్లం కానీ ఎవరు వచ్చినా ఏం పెట్టాలో ఇంట్లో ఏముంటే అవి తీసుకొచ్చి మా ముందు పెట్టేస్తారు. అలాగే మేము తిన్నాం, ఆమె చేతి వంట తిన్నాం, అమ్మగారి చేతి వంట. అందుకే కృతజ్ఞత కలిగి ఎప్పుడు కూడా ఈ పరిచర్య కొరకు, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మంచి తల్లిగారిని మనం పోగొట్టుకున్నామని మనం అనుకుంటాం. నా కుమార్తె నా దగ్గరకు వచ్చిందిలే, నా ఇంటికి పుట్టింటికని దేవుడు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. 22వ అధ్యాయము మనుషులందరి జీవితంలో 16వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 22:16. ఇక్కడ నీకేం పని, ఇక్కడ నీకెవరున్నారు అడుగుతున్నాడు. ఇక్కడ నీకేం పని, ఇక్కడ ఎవరున్నారు? భక్తులు పాట రాస్తారు, ఈ లోకంలో నాకు ఎవరూ లేరయ్యా, నీవే నా సర్వం యేసయ్యా అని. ఈ లోకంలో నాకు ఎవరున్నారని, ఆకాశం క్రింద నాకు ఎవరూ లేరని, నీవే నాకు ప్రాణం యేసయ్యా, నీవే నాకు సర్వం యేసయ్యా. హల్లెలూయా. అందుకే ఇక్కడ నీకేం పని, ఇక్కడ ఎవరున్నారు నీకు? అన్నీ నావనుకుంటున్నావు కదా, అన్నీ ఒకసారి విడిచిపెడతాం, చూసుకో జాగ్రత్త అని బ్రతికి ఉన్న మనం ఈ విషయాన్ని మనసున పెట్టుకోవటానికి అమ్మగారిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కనుక మనకి అమ్మగారిని జ్ఞాపకం చెయ్యకపోతే మనము మన స్థితిగతులు మర్చిపోతాం. సేవకులు చెప్పినట్లుగా నిజంగా ఏదో ఒక రోజు మనకు కూడా ఒక టెంట్ పడుతుంది, మనకు ఒక ఫోటో కట్టిస్తారు, అది గోడకు తగిలిస్తారు. ఆ రోజు వచ్చేలోపే నీతిమంతులుగా, నమ్మకస్తులుగా, దేవుని నమ్ముకున్న ధన్యకరమైన జీవితాన్ని భూలోకంలో జీవించాల్సి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మగారిని మేము కొనియాడుతున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే దైవ సేవకులుగా యథార్థంగా ఆమె ప్రేమను మేము చూసాం, ఆతిథ్యాన్ని మేము స్వీకరించాం. ఇక్కడికి ఎన్నో పర్యాయాలు వచ్చాం. కొన్ని సంవత్సరాలు మంచి సంబంధం, తల్లి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం, ఒక మంచి నాయకులకు మేము వచ్చి ఆ నాయకుల సలహాలు సంప్రదింపులు చేసుకొని పరిచర్యలు ఈరోజు మంచిగా కొనసాగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు పెద్దయ్య గారు, ప్రెసిడెంట్ అయ్య గారు అనేవారు, ఏమని అనేవారంటే, అమ్మగారు నేను నీ మాటలకు బాగా నవ్వుకున్నావా, నువ్వు ఇలా మాట్లాడి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళమని చాలాసార్లు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి మనసు, క్షమించే మనసు, ప్రేమించే మనసు ఎవరికైనా ఉంటే వాళ్ళని మరలా జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దైవికమైన మనసు కనుక. అందుకే 94వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. ముగిస్తున్న 19వ చరణాన్ని ఒకసారి చదువుదాం. నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. హల్లెలూయా. ఎంత పెద్ద విచారమో, ఎంత గొప్ప విచారమో, ఎంత మంచి బంధము కలిగినటువంటి స్నేహమైన, తల్లి బిడ్డలకున్న భార్యాభర్తల బంధమైన, అత్తాకోడళ్ళ బంధమైన, అమ్మమ్మ మనవరాలు మనవళ్ళ బంధమైన, ఏ బంధమైనా ఎంత సాన్నిహిత్యంగా సంతోషంగా దగ్గరకు వస్తామో వాళ్ళని మనం కోల్పోతే, వారు మనల్ని విడిచిపెడితే, వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు ఎంత విచారం హెచ్చుతుందో, ఎంత పెద్ద విచారమో అంత ఆదరణ దగ్గరకు వస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు చెప్పే గొప్ప ఆదరించేటువంటి మాట. ఏమండి, మరణము తర్వాత కుటుంబాల్లో దీవెన కలుగుతుందంటే నేను చెప్పగలను వాక్యానుసారంగా, మరణించిన తర్వాత మనుషులకు కుటుంబంలో అనేకమైన గొప్ప దీవెనలు దేవుడు అలాగ వెదజల్లుతాడు. హల్లెలూయా. అందుకే ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది,
అబ్రహాము వాళ్ళ నాన్న తెరాహు ఈ లోకం విడిచి మరణించిన తర్వాత 12వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాముకు దేవుని వాక్కు దర్శనం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైనా కుటుంబంలో మన అనుకునే తల్లి కానీ తండ్రి కానీ పెద్దవారు కానీ యజమానులు కానీ కోల్పోయినప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ క్షణమే తదుపరి నువ్వు యజమానుని కానీ తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోయినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క దర్శనం ఆ కుటుంబీకులకు లభిస్తుంది. దేవుని యొక్క వాక్కు ఆ కుటుంబాలకు లభిస్తుంది. చూడండి, అక్కడ తెరహు చనిపోయిన తర్వాత అబ్రహాముకు దర్శనం వచ్చింది, అబ్రహాముకు వాక్కు రిలీజ్ అయింది, అబ్రహాముకు ప్రత్యక్షత వచ్చింది. రా, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నువ్వు ఉన్న స్థలం నుండి బయటికి రా, ఆకాశ నక్షత్రాలు చూడు, ఇసుక రేణువులు చూడు, అంత విస్తారంగా చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు. అది మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరినైనా కోల్పోతే అయ్యగారు, చిన్నబాబు లేదా మరి కుటుంబీకులు, మీ ఇంటికి దేవుని ప్రత్యక్షత ఉందని గుర్తించండి. మీకు బలమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయని గుర్తించండి. అబ్రహాం ఆశీర్వాదాలకు మీరు మీ యజమానురాల్ని, భార్యని, కుటుంబాన్ని, అమ్మమ్మను, ఎవరినైనా మీరు కోల్పోతే మీ ప్రియమైన వారిని, తర్వాత దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక మీ మీద ఉంది. అది మీకు దగ్గరగా వస్తుంది. తద్వారా మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ పరిచర్యలు, మీ బిడ్డలు వర్ధిల్లుతారని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మరణం తర్వాత వచ్చే దీవెనలు చాలా విస్తారమైనవి. కనుక నిజంగా అమ్మగారు కుటుంబానికి, సంఘానికి లేకపోయినప్పటికీ చాలా ఉన్నతమైన దీవెనలు, ఆమె చేసిన ప్రార్థనలు ఇక్కడే సంచరిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థనలు అనేవి ఎప్పుడు కూడా మనతో కూడా తిరుగుతాయి. ప్రార్థించిన వారు ఆయన దగ్గరికి చేరతారు, కానీ ప్రార్థన మాత్రము, ఆ ప్రార్థన సమాధానం ప్రతిఫలం పొందే వరకు భూమి మీద తిరుగుతూనే ఉంటుంది ప్రార్థన. హల్లెలూయా. కనుకనే సంఘం నడుస్తుంది, కనుకనే కుటుంబం నడుస్తుంది, కనుకనే మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ బతికి కూర్చున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక అమ్మగారిని జ్ఞాపకం చేసుకోవడం మాకెంత ఆశీర్వాదం, మాకెంత దీవెనని నేను నమ్ముతూ ఉన్నా. ఈ లోకంలో మన అనుకునేవారు పోయినప్పుడు దేవుడు మనకు దగ్గర అవుతాడు. దేవుడు మనకు దగ్గర అయితే సమస్త ఆశీర్వాదాలు అనుభవిస్తాం. ఖచ్చితంగా భూలోకానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం స్థిరపరచబడతాం. అట్టి కృప ఈ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక, ఈ పరిచర్యకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుని మాటలు చెప్పినటువంటి దైవజనునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భౌతికంగా ఈ భూలోకంలో తల్లిగారిని దేవుడు తన ప్రణాళికలో, తన ఉద్దేశంలో కోరుకొని, ఎన్నుకొని ఇక్కడ ఈ భూమి మీద తనకంటూ ఒక కుటుంబాన్ని దేవుడిచ్చి, ఆ కుటుంబంలో మేమును పాలిభాగస్థులం అవడానికి నాన్నగారితో అమ్మగారికి ఉన్నటువంటి, వారిద్దరికి ఉన్నటువంటి సత్సంబంధం ఎంతైనా గొప్పది. నాన్న ఉదయం చెప్తా ఉన్నాడు, నన్ను ఒక చిన్న బిడ్డని చూసినట్టుగా ఆమె చనిపోయే వరకు నాకు చిన్న ఇబ్బంది రానికుండా జాగ్రత్తగా నన్ను చూసుకుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలను నేను ఎరుగుదును. అంత మాత్రమే కాకుండా తల్లికి నలుగురు సంతానమై ఉంటే నలుగురిని పెంచడంలోనూ పోషించడంలోనూ ఇప్పుడు మేమిద్దరికే అల్లకల్లోలం అయిపోతూ ఉన్నాం. మా నలుగురిని పెంచిన విధానము, నాన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో అర్ధరాత్రి 11-12 గంటలకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, సంవత్సరాల తరబడి. అయినప్పటికీ బిడ్డలను పెట్టుకొని జాగ్రత్తగా పెంచే విషయంలోనూ, చూసుకునే విషయంలోనూ మా పట్ల చూపించినటువంటి ప్రేమ ఎంతైనా అధికమైంది. అంత మాత్రమే కాకుండా నా విషయంలో ప్రత్యేకించి నాన్నగారి యొక్క పరిచర్య విధానంలో దైవజనుని యొక్క బైబిల్ తప్పక అంతటితోటి ముగించబడకూడదు, నీవు దాన్ని మోయాలి అన్న ఒక కాంక్ష తల్లిగారి హృదయంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నాతో పంచుకునేది. ఆ పంచుకున్నటువంటి సందర్భాల్లో నేను తృణీకరించినప్పటికీ తల్లి యొక్క ప్రార్థన, కన్నీరు, తన హృదయంలో ఉన్నటువంటి ఆశ, ఆలోచన
తప్పక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నాకు ఆశ లేకపోవచ్చు, నా తల్లికి ఉన్నటువంటి ఆశ తిరిగి మరలా దేవుడు తన వాక్యం చేత నాతో మాట్లాడి ఆ తల్లి యొక్క ప్రార్థన స్థిరపరిచిన వాడై ఉన్నాడు. ఇందాక పాస్టర్ గారు చెప్తూ మాట్లాడుతున్నారు, మనం చేసిన ప్రార్థన దాని ప్రతిఫలాన్ని పొందుకునే వరకు విడిచిపెట్టదన్నట్టుగా తప్పగా ఆ తల్లి కార్చిన కన్నీరు ఈ రోజున సేవకునిగా నిలవబడ్డానికి కారణమైంది. ఈ విధంగా ఒకవేళ సేవకునిగా ఈ స్థలంలో నిలబడినందుకు తల్లి చూడలేకపోవచ్చేమో, కానీ పరలోకము నుండి ఆ గొప్ప తండ్రితో కలిసి కనులారా చూస్తుందన్న ఒక ఆశ ఆలోచనతోటి ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. తప్పక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బలమైనటువంటి పరిచర్య కార్యక్రమాలు జరగాలని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు ప్రియమైన వాళ్ళారా, ఒక మాట చెప్పాలా? నేను ఆమె గురించి మాట్లాడుతున్న సంగతులు చాలా ఉన్నాయి, కానీ అన్నీ మాట్లాడే సమయం కాదు ఇది. ఈరోజు మా కుటుంబం కట్టబడ్డానికి ఆమె మా గృహంలో రావడమే ఆశీర్వాదం. ఎందుకు మా నాన్న ఆమెని ఎన్నిక చేశాడో నాకు తెలియదు. అప్పటికి ఆమె చాలా అమాయకురాలు. వీళ్ళందరూ మాకు అప్పుడు నా పెళ్ళైన కొత్తల్లో మాకు ఇవి బరిగొడ్లు ఉన్నాయి. అందరూ గడ్డికి వెళ్ళారు. ఏటవతలకి వెళ్తే బాలప్ప చెప్పిందంట, పుచ్చకాయలు చూసి మేమందరం కోసుకెళ్ళాము, మీ అత్త రాలేదు, ఇవి తినేవి అని చెప్తే ఆ చేదు పుచ్చకాయలు గంప నిండా కోసుకొని వచ్చింది. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి ఆమెతో మాట్లాడి ఆమె ద్వారా మా కుటుంబం కట్టబడింది. నేను ప్రభువును గుర్తిరగడానికి ఆమె కారకురాలు. అలాగే నా తమ్ముడు, మా చెల్లి వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, ఆ తర్వాత మా సంతతి అందరం కూడా ప్రభువుని నమ్మడానికి ఆమె ఆశాదీపం. ఆమె నాతో ఆమె గడిపిన కాలం అంతటిలో కూడా ఒక తల్లి తమ బిడ్డను ఎలా చూస్తుందో అలా నన్ను చూసింది. ఆమె యాత్ర ముగించుకుని వెళ్ళిపోయింది. కానీ మేమెవరూ శాస్త్రం కాదు. నేను అదే నా పిల్లలకైనా మీకైనా చెప్పే మాట ఏంటంటే, ఈ లోకం మన శాస్త్రం కాదు, అశాశ్వతమైన లోకంలో మనం జీవిస్తున్నాం. ఎక్కడి నుంచి మనం పంపబడ్డామో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అయితే ఆ సిద్ధపాటులో అనేకమైన ఆశలు, ఆలోచనలు మన హృదయంలో ఉండి సాధారణ అనేకమైన ఆశలకి మనం తీసుకెళ్ళి దేవునిని దూరపరిచి వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా వేరొక మార్గానికి వెళ్ళడానికి సైతానుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆ బంధకాల నుంచి మనం విడుదల పొంది దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. నేను ఉన్నప్పుడు మా భార్య తన పుట్టింటి వాళ్ళు చిన్న టంగుటూరు వాళ్ళు ఎవరిని పట్టించుకునేది కాదు. వాళ్ళు రారు మా ఇంటికి. నా దగ్గరకు వచ్చేవాళ్ళంతా నా తరఫున బంధువులు. వాళ్ళే ఆమెకు బంధువులుగా చూసింది తప్ప తన స్వజనులైన వాళ్ళని ఎవరిని కూడా బంధువులుగా చూడలేదు. దైవ సేవకులన్నా, దేవుని బిడ్డలన్నా, కష్టాల్లో ఉన్న వాళ్ళన్నా, బాధల్లో ఉన్న వాళ్ళన్నా, రోగులుగా ఉన్న వాళ్ళన్నా, గర్భవతులుగా ఉన్న వాళ్ళన్నా ఆమెకు ఎంత ప్రేమో చెప్పడానికి వీలైనంత ప్రేమ. నేను పరిచర్యకి వెళ్ళేటప్పుడు వెళ్ళి మళ్ళీ ఏ టైంకి వస్తానో తెలియదు, కానీ
ఆ వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూ ఒంటరిగా ఉన్న అలాగే ఉండేదాన్ని. ఈరోజు ఆమె ప్రభు సన్నిధిలో ఉన్నారు. సరే, ఆమె గురించి చాలా విషయాలు మనం మాట్లాడగలం, కానీ ఈరోజు మరి మన ఇక్కడ చేరిన మన అందరం కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే, మన దేవుడు ఎక్కడి నుంచి మనల్ని ఇక్కడికి పంపించాడో అక్కడికి మన తిరిగి రమ్మని ఆయన ఆశపడుతున్నాడు. అక్కడికి వెళ్ళడానికి మన మార్గాన్ని సరళం చేసుకుందాం. దేవునికి ప్రీతికరంగా ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని దీవించును కాక. ప్రార్థించుకుందాం. బహోన్నతుడా, ఘనుడా, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గణనామానికి మహిమ. మా ప్రియులు జగన్ పాస్టర్ గారు, ఎస్తేర్ రాణి, ప్రియుల బిడ్డలు, వారి తల్లిగారు, అక్కచెల్ల కుటుంబపక్షంగా ప్రార్థిస్తున్నాను. వారు దీవించి ఆశీర్వదించి ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి అయ్యా కట్టుబడి మన దేవుని పరిచర్య చేయ నిమిత్తమై వారు ఎన్నిక చేసి జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. అదే కాలంలో బిడ్డకు అనారోగ్యంగా ఉన్న కాలంలో ఒంటరిగా వచ్చిన మీ కుమారుడికి ఎవరూ లేరు. మీరే ఆధారమై, మీరే తోడై, మీరే వారికినైనా తల్లిగా తండ్రిగా ఉండి తన బిడ్డ ఆ గుండె ఆపరేషన్ తోడు జరిగించిన అద్భుత కార్యాలు బట్టి మీకు స్థితి చెల్లిస్తున్నాను. అందుకొరకే ఇక్కడ కూడికి ఏర్పాటు చేయబడ్డది. దైవజనులు అందరూ కూడా ఆయా ప్రాంతం నుంచి ఈ స్థానానికి రావడం కారణమై ఉంది. అంత మాత్రం కాక మీ దాసురాలు ప్రభా, ఈ గ్రామంలో ప్రభా దైవసేవకురాలుగా ఏర్పరచబడి ఎన్నిక చేయబడి జరిగించిన పరిచయను బట్టి మీకు స్థితి చెల్లిస్తున్నాను. ఆమె ప్రభా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, ఆమెతో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి, ఆమెతో ఆయన మీరు దర్శించిన దర్శనాన్ని బట్టి మేము మా కుటుంబంతో మార్చబడ్డాం, మీ బిడ్డగా అంగీకరించబడ్డాం. మీ సన్నిధిలో ప్రభా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా ప్రయాణంలో ఎక్కడా కూడా ప్రభా అలసిపోకుండా, దూరస్థలం కాకుండా ఎక్కడికి మీరు రమ్మని ఉద్దేశించారో అక్కడ వరకు చేరడానికి ఆటంకపరిచి దురాత్మ శక్తుల ప్రభావం నుండి విడుదల కలిగించి ఏ పరిచర్య అప్పగించారో, ఏ భారాన్ని అప్పగించారో అది నమ్మకంగా, యథార్థంగా, మీరు కోరిన విధంగా, మీరు మెచ్చిన విధంగా చేసి ప్రభా మీ నామానికి మహిమ తీసుకురావడానికి బలపరచండి. ప్రభాని దాసులుగా నేను పెద్దవాడిని అవుతున్న కాలంలో మళ్ళా తిరిగి తన తల్లి యొక్క ప్రార్థన ద్వారా మరి ఏర్పడినైనా మరి పిలువబడిన మీ కుమారుడు చంద్రబాబుని బట్టి స్థితి చెల్లిస్తున్నాను. అప్పగించబడిన పరిచర్య ఏదైతే ఉందో నమ్మకంగా, యథార్థంగా తల్లి ఆశ్రయం మీరక ఈ పరిచయను అప్పగించేది భారమైనది అనకుండా బాధ్యతగా గ్రహించి ముందుకు నడిపించడానికి పనిముట్టుగా వాడుకోండి. వచ్చిన దైవసేవలందరూ బట్టి మీకు స్థితి చెల్లిస్తున్నాను. తల్లిని ప్రేమించి అయ్యా ఆమెతో ఉన్న సహవాసాన్ని బట్టి, ఆ పక్షంగా వారికి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్థితి చెల్లిస్తున్నాను. దైవసేవలు అంటే ఆమెకి ఎంత ప్రేమో చెప్పడానికి వీళ్ళెంతనైనా ప్రేమ, నమ్మిక. దేవా, ఈ రాత్రి వేళలో ఇద్దరికి గుడికి జరిగించారు మీకు స్థితి చెల్లిస్తున్నాను. జగన్ పాస్టర్ గారి కుటుంబాన్ని మరి మీ చేతికి సమర్పిస్తున్నాను. మా సంఘాన్ని మీ చేతికి సమర్పిస్తున్నాను. మా అరువిమేశ్వర పరిచయ దైవసేవకుల కుటుంబాలని, బిడ్డల పరిచయాలు, వారి సంఘాలని మీ చేతికి సమర్పిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి. వచ్చిన వారి కొరకు ఏర్పరిచిన ఈ పలహారాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి అందరికి సమృద్ధిగా అందించబడిన సహాయాన్ని కోరుకుంటూ ఈ కూడికతో దీవెనకర మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ బిళ్ళ ఇంటికి తిరిగి వెళుతుండగా మీ మాటలు నెమరు వేసుకుంటూ మీకు ప్రియులుగా, ఇష్టలుగా జీవిస్తూ మళ్ళా తిరిగి ఇక్కడ సమకూడి పర్యంతం మీ భద్రత, మీ కాపుదల ప్రతి వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును
ఈ శబ్దేంద్రం ద్వారా దూర ప్రాంతం నుండి వింటున్న ప్రతి వారికి ఈ కూడికి ఏర్పరిచిన జగన్ పాస్ గారు కుటుంబాన్ని బిడ్డల పరిచర్యకును ఇక్కడ యూనివర్సిటీ దైవ సేవలు వారి బిడ్డలు వారి కుటుంబాల పరిచర్యలకు ప్రభు రాకడ సదాకాలము తోడుండి నడిపించును కాక. ఆమీన్ ఆమీన్ ఆమీన్. మీ అందరికీ వందనాలు. కాల్ చేస్తున్నాను. ఓకే, ఈ కూడిక ఇటు రీతిగా జరగడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆహ్వానించగా సంఘంలో మాతో కలిసి ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయంను బట్టి దైవ సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పాడుతూ ఉండగా పలహారాన్ని తీసుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమై